ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఈవేళ ఆలు కర్రీ ఎలాగ చేయాలో ఈజీగా చేసుకుందాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు బాయిల్ చేసుకొని కట్ చేసుకున్న ఆలులండి, గరం మసాలా దినుసులండి, దాల్చిని, లవంగాలు, ఇలాచీ, తేజ్పత్తా, సాల్ట్ అండి, జీలకర్ర, మసాలా గుండ, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, కొత్తిమీర, ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు, ఇది అల్లం తెల్లుల్లిపాయ. పెరుగు తీసుకుంటాం అండి. గ్యాస్ వెలిగించానండి, బాండీ పెట్టి ఆయిల్ వేసాను. అది ఆనియన్స్ వేద్దామా. ఆనియన్స్ను పచ్చిమిర్చి ఉన్నాయి కదా, గరం మసాలా దినుసులు మనం తేజ్పత్తా, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుంటామండి. జీలకర్ర కొంచెం వేస్తామండి. ఇది వేగాలి బాగా. ఉల్లిపాయలు వేగుతున్నాయి, లైట్ గోల్డెన్ బ్రౌన్గా, గోల్డెన్ కలర్ కొంచెం ఎగాయి. దాంట్లో మనం అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి. అందులోనే మనం టర్మరిక్ పౌడర్ వేస్తాం కావలసినంత, గరం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్. ఇది కొంచెం బాగా ఏగేదాకాను ఉంచి, కొంచెం బాగా ఏగిపోతే పచ్చివాసన పోతుందండి. పోతే అప్పుడు మనం ఆలు కట్ చేసి ఇగోటండి, ఇది వేగింది. ఇందులోనూ కొంచెం మనం పెరుగుని యాడ్ చేసుకుంటాం. పెరుగుని యాడ్ చేసుకుంటాం. చూడండి, ఇది చాలా చూడండి గ్రేవీ బాగా వచ్చింది, బాగాను దగ్గరికి అయింది. నేను ఈ కూర ఇలాగ చేస్తే చపాతీతో మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. ఇది దగ్గరికి మగ్గిక మనం కొంచెం వాటర్ వేసుకుంటాం. కొంచెం వాటర్ వేసుకుంటే గ్రేవీగా చాలా బాగుంటుందండి. ఇది కొంచెం ఒక 5 minutes కొంచెం బాయిల్ అవనిద్దామా. ఇగోటండి ఉడికిపోయింది. దీనికి కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఇగోటండి దగ్గరికి అయిపోయింది దుంపలు కూర. చూడండి, ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. చూడండి, ఇగో పొటాటో కర్రీ. ఇది రోటీకి లేదా బిర్యానీకైనా, నాన్ వెజ్ తినపోయిన వాళ్ళందరికీ ఇది చాలా బాగుంటుంది. ఇది మనం రోటీతో తినవచ్చు, రైస్తో తినవచ్చు, లేదా బిర్యానీతో ఎలాగైనా మనం తినవచ్చు. చూసారా ఎంత టేస్టీగా, ఎంత కమ్మగా, ఎంత బాగున్నదో. టేస్టీ యమ్మీ. నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు వాచింగ్.